ఓం గం గణేశాయ నమః. మనం ఇప్పుడు 30వ తారీఖు ఈవినింగ్ టైంలో అంటే ఎగ్జాక్ట్ 5:36 ఉన్నాను. ఖైరతాబాద్ మహాగణేశుని దగ్గర ఎంతవరకు రెడీ అయింది, మన విగ్రహం తయారీ పనులు ఎంతవరకు వచ్చాయనేది నేను మీకు అప్డేట్స్ ఇస్తున్నాను కదా. అందులో భాగంగానే ఈరోజు కూడా ఈవినింగ్ అప్డేట్ ఇద్దామని మీ ముందుకు రావటం జరిగింది. అంతేకాదండి, మన ఛానల్లో నేను అమ్మవారి ఘటాలు అని చెప్పేసి చార్మినార్ దగ్గర అమ్మవారి ఊరేగింపులు పెట్టాను, అవి కూడా చూడండి. సో ఇప్పుడు మనము ఖైరతాబాద్ మహాగణేశుని దగ్గర అయితే ఉన్నాము. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మండపం చూస్తున్నామండి. ఇక్కడ ఇసుక వరిపట్టు చూడండి, వీళ్ళు ఇట్లా వర్క్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడ కొబ్బరికాయ ఫ్రెష్గా కనిపిస్తుందంటే నాకు తెలిసి ఈరోజు ఇక్కడ పూజ అయ్యి ఉంటుంది. ఏదైనా చిన్న కొబ్బరికాయ కొట్టి పూజ చేసి ఉంటారు. ఎవరు? అవునా? టీ తాగుకో, ఏం కాదు, అందరితో పాటు తాగేస్తే ఏం కాదు. పాదాలు మాత్రం క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఎల్లు ఏం కాదు, ఎట్లాగో వచ్చినావు కదా. ఆ పిల్లగాడు ఏంటి అసలు, నీ తల్లి కూడా చూడటల్లా. అదే నువ్వు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మంచిగా మండపము దగ్గర షీట్స్ అన్నీ కవర్ చేశారు. మన గణేషుని కూడా షీట్స్ అన్నీ కప్పేశారండి. ఇక్కడ నిప్పురవ్వలు పట్టండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. నిప్పురవ్వల దగ్గర మొత్తం షీట్స్ అయితే కవర్ అయింది. ఇక్కడ రైట్ సైడ్ మండపం దగ్గర కూడా షీట్స్ కప్పారు. నేను కొంచెం లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ కూడా చూడండి షీట్స్ అన్నీ కప్పేశారు. ఇక్కడ హాయ్ ఇక్కడ మన గ్రేట్ సెక్యూరిటీ గార్డ్ అండి రాములు గారు, పాపం ఎప్పుడు కష్టపడుతూ ఉంటాడు. ఆయనకు వినాయకుడు అంటే బాగా ఇష్టమట, అందుకని ఇక్కడ సెక్యూరిటీ వేయించుకున్నారు. ఇటు సైడ్ రైట్ సైడ్ మండపానికి పరదా కప్పారండి, రెడ్ కలర్ పరదా. ఎందుకో వర్క్ నడుస్తున్నట్టుంది. బాగా మండపానికి అయితే పరదా కప్పేశారు. ఆ పైన వరకు పరదా కప్పేశారు. ఇంటి పక్క కూడా పరదా కప్పేశారు. ఇటు పక్క కూడా బాగా పరదా కప్పేశారండి, ఆ పైన వరకు కప్పేశారు. ఇది రైట్ సైడ్ మండపం అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడతో వెల్డింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా నుంచి మట్టి వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ మన వాళ్ళు టీ బ్రేక్ అనమాట, టీ తాగుతున్నారు. మనం ఇప్పుడు మన గణేషుని కొంచెం క్లోజ్లో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మన గణేషునికి భుజాల భాగం దగ్గర వెల్డింగ్ వర్క్ నడుస్తుందండి. చూడండి, వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారు మన గణేషునికి భుజాల భాగం దగ్గర. నేను క్లోజ్ చేసి చూపిస్తాను.
సైడ్ చూస్తే ఇక్కడ నేను బోనాలు అయినాయి అనమాట. సో బోనాలు ఫెస్టివల్ బాగా చేశారు ఇక్కడ నిన్న. నేను అర్జెంటుగా ఒక నైట్ కూడా మనం ఇప్పుడు రైట్ సైడ్ మండపానికి వచ్చామండి. రైట్ సైడ్ మండపంలో ఇంకా ఇక్కడ వీళ్ళు చేతులు ఉంటాయి కదా, చేతులకి వీళ్ళు వెల్డింగ్ వర్క్ చేసుకుంటున్నారు. ఈ చేతులు అయితే మాత్రం అయిపోతే ఇంక వెల్డింగ్ వర్క్ మొత్తం అయిపోయినట్టేనంట మ్యాక్సిమం. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మట్టి బస్తాలు అనమాట. మట్టి బస్తాలు ఆల్రెడీ వచ్చేసాయి ఇక్కడ. ఇంకా కొన్ని ఏమో జూటు అవన్నీ తాళ్ళు ఉంటాయి కదా, అవన్నీ వాటి ఏ పాటక పట్టి చేస్తున్నారు. నెక్స్ట్ గణపతిని తయారు చేయడానికి మట్టి రెడీగా అయింది. గణపతిని మట్టి వినాయకుని తయారు చేస్తారు. ఇక్కడ చూడండి, చేతులకి వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది. వరిపట్టి ఇట్లా ఒక తాడులా ట్యాంక్ అన్నారు వీళ్ళు పెయించుకుంటున్నారు. ఇక్కడేమో సున్నంత వీళ్ళందరూ చూడండి, ఇక్కడ సున్నంత తగ్గిపోయారు. జాలీనా? ఇది అదే మనం చెరుగుతాం కదండి, ఇసుకని సన్న మట్టి తయారు చేస్తాం కదా, వాటిని నీట్గా క్లీన్ చేయడానికి ఇట్లా వీళ్ళు పారల్లాగా జాలీలాగా పెట్టుకున్నారనమాట. ఇక్కడ చూడండి, మన గణేశుని యొక్క పాదాలు దగ్గర నుంచి ఎంత బాగా కనిపిస్తుంది. ఇంకా రెడీ అయితే ఎంత బాగుంటాడో మన గణేశుడు.